పుట్టి అని చేస్తే మాత్రం ఇప్పటికి అరేంజ్ చేసుకుంటాను. ఓకే. ఏంటి ఎలా ఉండాలనుకుంటున్నారు క్వాలిటీస్? మీ కాబోయే అబ్బాయికి ఏ విధమైన క్వాలిటీస్ ఉండాలి? ముఖ్యంగా ఏం కావాలి మీకు? ప్రియారిటీ, అంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ మదర్ తర్వాత నేను ఉండాలనుకుంటున్నాను. బాగా చూసుకోవాలి అంతే. అంతే, సింపుల్. సింపుల్. అదే కష్టం. అదే కష్టం, అదే. ఓకే. అయితే మ్యారేజ్ అయితే ఇప్పుడప్పుడే ఏం లేదు? లేదండి. ఓకే. ఇప్పుడు కామెంట్స్ చూసుకుంటే బాగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ కావచ్చు. పెళ్ళే. అంతేనా? పెళ్ళెప్పుడు లేకపోతే పెళ్లి చేసేసుకోవచ్చు కదా? పెళ్లి చేసేసుకోవచ్చు కదా. మా అమ్మ నాన్న మా పేరెంట్స్ కి లేని బాధ కూడా వాళ్ళకి కొంతమందికి వచ్చింది. మీకు అనిపిస్తుంటది ఎప్పుడైనా బాగా కోపం వస్తుందా? నవ్వుకుంటాను అనమాట. అరే మా పేరెంట్స్ కి లేని బాధ మీకు ఎందుకురా అన్న ఫీలింగ్ లో ఉంటాను. కొంచెం నవ్వుకొని వదిలేస్తాను అంతే. ఎప్పుడైతే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎక్కువ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని ఎందుకని? అంటే కొంతమంది నన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక్కసారిగా పబ్లిక్ లోకి వెళ్ళిపోయాం కాబట్టి మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నారు. చాలా మంది తెలుసుకుంటున్నారు. కొంతమంది ముందు నుంచి చూడరు కాబట్టి ఆ పదం వరకే వింటారు కాబట్టి దానికి నెగిటివ్ గా మాట్లాడుతున్నారేమో అని అనుకుంటాను అంతే. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి వాట్ ఐఎమ్ అనేది తెలుస్తుంది. సడన్ గా చూసే వాళ్ళకి అంతేలే అన్న ఫీలింగ్ లో ఉంటుంది. ఓకే. మీకు బాగా ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు? సౌందర్య గారు హీరోయిన్ అనిపిస్తుంది ఆబ్వియస్ గా. ఎందుకని తెలీదు. ఆ కట్టు బొట్టు, ఆ కళ్ళు, ముక్కు, ఇక అలాగే మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. గ్రేట్ కాంప్లిమెంట్. బాగా మీకు సౌందర్య మూవీస్ లో బాగా ఇష్టమైన మూవీ? అన్ని ఇష్టం ఒక్కటని కదా, అన్ని. సాంగ్స్ కూడా అన్ని ఇష్టం. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నావని చూస్తూ ఉండిపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఆవిడ సాంగ్స్ అన్ని చేసేసి ఉంటారు. అందులో మీరు చేసేవన్నీ ఓల్డ్ సాంగ్సే కాబట్టి ఎందుకని ఓల్డ్ సాంగ్సే తీసుకుంటున్నారు ఎక్కువగా? మేబీ ఆ కాలంలో పుట్టాను కావచ్చు. అంతేనా? ఆ కాలంలో పుట్టారా? 1996 బాగుంటే అన్ని అప్పటి మూవీలే సౌందర్య గారి అన్ని కూడా. ఇప్పుడున్న సాంగ్స్ కూడా మోస్ట్లీ చాలా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కూడా ఉన్నాయి. అవి ఎక్కువ తక్కువ చేస్తాను. అవును, తక్కువ చేస్తారు. ఇష్టపడుతూ ఉంటాను. సాంగ్స్ వినడమేనా, డాన్స్ చేయడమేనా, పాటలు కూడా పాడతారు? డాన్స్ చేసినప్పుడు ఇగో ఇట్లా అటర్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి అనమాట. అటర్ ఫ్లాప్ ఏమైంది? అటర్ ఫ్లాప్ ఏం అవ్వలేదు. అటర్ ఫ్లాప్ అయింది. ఫస్ట్ సాంగ్ కి 1.5 మిలియన్ వచ్చినాయి, ఇది వెళ్ళలేదని కొంచెం బాధపడ్డాను అనమాట. 1.5 మిలియన్ వెళ్ళలేదు అంటున్నారా మీరు? ఫస్ట్ సాంగ్ అలా వెళ్ళింది. ఓకే. సో ఇది అట్లా వెళ్ళలేదు అనమాట. అనుకున్నా ఫ్యామిలీ మిస్ అయినందుకే సక్సెస్ కూడా మిస్ అయిందేమో అని అనిపించింది. సో ఆన్ ది స్పాట్ మేము అనుకొని చేసాం అనమాట ఈ సాంగ్. ఓకే. ఎక్కడిది చేసింది సాంగ్? జడ్చెల్లా ఫామ్ హౌస్ అన్నయ్య వాళ్ళది ఉంది. ఓకే. సో షూట్ మొత్తం అక్కడే జరిగింది. హరిత గారితో కూడా చేశారు. సౌందర్య గారి తర్వాత నాకు అంత నిండుగా కనిపించేది ఆవిడ. ఏ సీరియల్లో కానీ ఏదైనా సరే ఆ నిండుతనం ఆవిడలో కనిపిస్తుంది. సో నా ఫస్ట్ సాంగ్ లో కూడా ఆవిడని అడిగాను నేను. జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను, అమ్మాయిలో ఒక సాంగ్ చేయాలనుకుంటున్నాను, చేస్తారా అని అంటే ఎమ్మటే ఆవిడ నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నారు, ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పేసి ఆవిడ కూడా ఎమ్మటే ఓకే చేశారు. అది ఎక్కడ చేశారు హరిత గారితో? యాక్చువల్లీ సేమ్ ఫామ్ హౌస్ లోనే మేము ప్లాన్ చేసుకున్నాం, కానీ అమ్మకి ఆ రోజు 2 షూట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో నేనేంటి గెస్ట్ లాగా వచ్చేసి వెళ్ళిపోండి అమ్మా అని చెప్పాను. తర్వాత అమ్మ కోసం అని చెప్పేసి మళ్ళీ షిఫ్ట్ చేసాం. ఓకే. లాస్ట్ వైట్ షర్ట్ ఉన్నది లాస్ట్ అని భరత్. ఓకే. ఓకే. వదినా ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రోజు. ఓకే. ఓకే. యాక్చువల్లీ అంది టైం దొరకలేదు మాకు. కొన్ని ఛానల్స్ కి ఇస్తామన్నారు, బట్ ఒక పర్సన్ వల్ల అది మిస్ అయిపోయింది. సో అనుకోని వచ్చాం కదా ఎలా వెళ్తాము అని చెప్పేసి డైరెక్ట్ ఆయన ఫ్రెష్ అయ్యే ఒక విల్లా ఉంది అక్కడ హాస్పోర్ట్ లోనే. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి ఒక 2 మినిట్స్ అని అంటే ఆయన ఒక 15 to 20 మినిట్స్ ఇచ్చారు ఆయన. ఓకే. అది గ్రేట్ అనిపించింది నాకు సెల్ఫ్ గా. ఓకే. ఇప్పుడున్న యాక్టర్స్ లో ఐ మీన్ హీరోయిన్స్ లో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? హీరోస్ అంటే అందరూ నార్మల్ గా చూస్తూ ఉంటాను. హీరోయిన్స్ లో వచ్చేసి సాయి పల్లవి గారు. అచ్చా. ఎవరిని ఎంచుకున్నా కూడా అలాగే ట్రెడిషనల్ గానే ఎంచుకుంటున్నారు. ఆ ఫేస్ లో తను కూడా అంతే కదా, సాయి పల్లవి. ఓకే. మూవీస్ చూస్తుంటారా? తక్కువ అండి, చాలా తక్కువ. మరి ఏంటి ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారు భారతి? అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మాది ఇక్కడైతే అది వైజాగ్ లో ఉన్నట్టు ఉంటుంది మా ఇల్లు. ఆఫీస్ పని చేయకుండా మేము ఉండేది నాగోల్. సో జర్నీకి ట్రావెలింగ్ టైం సరిపోతుంది. ఇంటికి వెళ్ళంగానే అన్నయ్య వాళ్ళ పాప ఉంటుంది 6 months, దాంతో ఆడుకోవటం, ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే చూసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఫ్రెండ్స్ అంటే
ఈ దారిలోనే అయిపోతాయి అన్ని అయిపోతాయి. అంటే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం కానీ ఏదైనా వెకేషన్స్ కి వెళ్ళడం? ఫ్రెండ్స్ తో వెళ్ళటం చాలా తక్కువ, చాలా. అంటే బీటెక్ డేస్ లో నంబరు ఒక 3 times వెళ్ళుంటాను నేను మూవీకి, అంతే. 3 times. అది కూడా డాడీ తిడతారేమో అని చెప్పేసి. ఒకసారి మగధీర, ఇంకొకటేమో కాకియా, సూర్య గారి తమ్ముడు గారిది మూవీ అది. రకుల్ ప్రీత్ సింగ్ ఉంటారు అందులో. ఇంకొకటి ఏదో మూవీ. ఈ 3 movies కే వెళ్ళాము. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాడీ వాళ్ళు తీసుకెళ్ళడం తప్పితే వేరే వాళ్ళతో వెళ్ళడం తెలీదు. ఇంటర్ డేస్ లో మొత్తం లేడీస్ కాలేజే కాబట్టి కాలేజ్ ఇంటికి ఉండేది. సో డాడీని అడగాలంటే గజ గజ కొనికేదాన్ని. అవునా? తర్వాత డాడీ సింపుల్ గా వెళ్ళిరా అనేవాళ్ళు. ఓకే. ఆ టెన్షన్ మళ్ళీ సినిమా థియేటర్ లో ఉండేది. ఇంత ఈజీగా ఓకే అన్నారంటే ఇంటికి వెళ్ళాక ఏమంత అంటారా అనే భయం ఉండేది. తర్వాత ఇంకా డాడీ లైట్ ఏమనలేదు. అంటే లైక్ ఏదైనా ఉంటే ముందు ఆయనకి చెప్పి వెళ్ళాలి, చెప్పకుండా వెళ్తే చాలా కోపడతారు. ఇంటర్లో అలానే ఒక పని చేశాను. అంటే ఎగ్జామ్స్ రాస్తారు కదా 10th అయిపోయిన తర్వాత సమ్ ఇంటర్ కాలేజెస్ కి. 2 exams కి ఏమో చెప్పాను, 3rd exam కి బాయ్ డాడీ అని అన్నాను. ఎక్కడికి అని అన్నారు. అదే మొన్న 2 exams రాశాను కదా, అట్లాంటిదే 3rd ఫ్రెండ్స్ తో వెళ్తున్నానంటే సరే వెళ్ళరా. ఆయన చెప్పకుండా మీరు ఫీజు కట్టేశారు? కట్టేశాను. మమ్మీ ఇచ్చింది ఆ అమౌంట్ డ్రా నుంచి తీసుకొని నేను కట్టేశాను. తర్వాత వెళ్ళరా అన్నారు, వెళ్ళొచ్చాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క కాలేజ్ ఫీజు కూడా నా చేత్తో నేను కట్టలేదు. అంటే ఆయన మీకు చెప్పకుండా చేశారు కాబట్టి లైఫ్ లో కట్ అయిపోతుంది నాకు, మళ్ళీ అది రిపీట్ అవటాలు ఉండదు. ఓకే. ఏదైనా అంతేనా? ఏదైనా అంటే మేబీ ఆయన చెప్పేది అలానే ఉంటుంది. ఫ్రీడమ్ ఇస్తారు, దాన్ని మిస్యూజ్ చేస్తే మాత్రం కట్ అయిపోతే ఇంకా లైఫ్ లాంగ్ కట్టే. మిస్యూజ్ చేసే అవసరం కూడా రాలేదు, అలానే ఉంచారు దాన్ని. ఓకే. రీసెంట్ గా చూసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ? యాక్చువల్లీ గుంటూరు కారంకే వెళ్ళాలి. ఓకే. గుంటూరు కారంలో మీరు ఉన్నారు కదా, అందుకే వెళ్ళాలి. బట్ అదేంటి మరి వెళ్ళాలి కదా. అంటే లైక్ రికార్డింగ్ స్టూడియోలో ఆల్రెడీ మేము చూసాము. మేబీ ఆ ఫీల్ తోనే ఏమో తెలియదు. అంటే ఒక డౌట్ ఉంటుంది, మూవీ రిలీజ్ అయిన తర్వాత మనం ఉన్నామా లేదా, ఎడిటింగ్ లో పోయామా? లేదు, ఉన్న తర్వాతే వాయిస్ తీసుకుంటారు. ఓకే ఓకే. సో అక్కడ ఆల్రెడీ విజువల్స్ చూపించాను, మమ్మీ డాడీ వాళ్ళు వెళ్ళేసి చూసారనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయని మీరు చెప్పారు. అంటే మంచి ఏమైనా వస్తే చేస్తాను. ఇదంటే నాకు ఫస్ట్ కాల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఓకే. ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే లైక్ అదే అంటున్నానండి. ఒక దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ కి అడిగారు. అడిగినప్పుడు అది మొత్తం ట్రెడిషనల్ దేవుడికి సంబంధించింది. అది ఓకే. లేడీ మీద వెళ్తుంది అని చెప్పేసి అని అన్నారు. దాంట్లో కొంచెము వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించి ఒకటి ఏదో చెప్పారు. సో నేను ఆ సీన్ కి ఒప్పుకోలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. సో తర్వాత నాకు ఒక 3rd person ఫోన్ చేసి, నువ్వు అవ్వాలనుకుంటే ఇట్లాంటివన్నీ అసలు పట్టించుకోకూడదు, మూవీ అన్నాక అవన్నీ కామన్, అట్లాంటి సీన్స్ ఉంటాయి అని చెప్పేసి అని అన్నారు. లేదు. అయితే నేనేమన్నానంటే లైక్ నేను చేస్తాను, బట్ ఎలా అంటే సౌందర్య వెంకటేష్